టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి భేటీ. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై గవర్నర్కు వివరించిన కేసీఆర్. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు. ఈ నెల 22న ఏపీ కేబినెట్ విస్తరణ కోసం సమావేశం అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం. పాత బస్తీలోని కాలపత్తర్లో రౌడీ షీటర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి పారిపోయిన దుండగులు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో హరితహారం. పూలు పండ్ల మొక్కలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు. పల్నాడులోనే కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చ జరిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ టెస్టులు, పేషెంట్లకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై గవర్నర్కు కేసీఆర్ వివరించారు. దీంతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి కరోనా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇది జరిగిన మరుసటి రోజే గవర్నర్ను కేసీఆర్ కలవడం గమనార్హం. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ఏపీ కేబినెట్ విస్తరణ కోసం సమావేశం అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అదే రోజున 2 కొత్త మంత్రుల పదవి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవుల నుంచి తప్పుకున్నందున వారి స్థానంలో పలాస ఎమ్మెల్యే సిద్రి అప్పలరాజు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు కేబినెట్ బెర్తులు ఇస్తున్నట్లు సమాచారం. ఇక పల్నాడులోనే కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కారంపూడి రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన స్టాల్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత బడేజాని ప్రారంభించారు. 1,00,000 సంతకాల కార్యక్రమం చేపట్టామని, 1,00,000 సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పిస్తామని బడేజాని తెలిపారు. పల్నాడులో భావితరాల భవిష్యత్తు కోసం జిల్లా కేంద్రం కోసం పోరాడుతున్నామని, కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలని కోరారు. పల్నాడులో ఉన్న ఎంపీల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రాన్ని పోరాడదాం, పల్నాడు జిల్లా కేంద్రం కోసం పోరాడదాం, పల్నాడు జిల్లా కేంద్రం కోసం సాధిద్దాం, పల్నాడు జిల్లా కేంద్రాన్ని సాధిద్దాం, పల్నాడు జిల్లా కేంద్రాన్ని పల్నాడు ప్రజల హక్కు, పల్నాడు ప్రజల హక్కు, పల్నాడు ప్రజల హక్కు, పల్నాడు ప్రజల హక్కు, పల్నాడు ప్రజల హక్కు సాధిద్దాం, పల్నాడు జిల్లాని సాధిద్దాం, పల్నాడు జిల్లా కేంద్రాన్ని సాధిద్దాం, పల్నాడు జిల్లా కేంద్రాన్ని పోరాడదాం, పల్నాడు జిల్లా కేంద్రం కోసం పోరాడదాం, పల్నాడు జిల్లా కేంద్రం కోసం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గల అమెజాన్ సంస్థలో నమ్మకంగా పనిచేస్తున్నట్టుగా నటించి అదును చూసి ఎలక్ట్రానిక్ వస్తువుల చోరీకి పాల్పడుతున్న సిబ్బందిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలోని అమెజాన్ కంపెనీలో ఆన్లోడింగ్ సెక్షన్ లో పనిచేసే బొట్టు సాయి కుమార్, తక్కలపల్లి ప్రణవ్, సంటి ఆనంద్, పడమటి మహేష్, చింతా కార్తిక్, ఇమ్రాన్ ఈ 6గురు ఒక ముఠాగా ఏర్పడి అమెజాన్ కి వచ్చిన వస్తువులను తస్కరించేవారని తెలిపారు. అమెజాన్ కంపెనీ వారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
शंकर सारे रे शंकर इधर तो साहब తేదీ 16/7/2020 నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నందు గల అమెజాన్ కంపెనీ వాళ్ళు పొల్యూషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినారు. ఏమనగా వాళ్ళ యొక్క కంపెనీల నుండి దాదాపు 4 లక్షలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి మిస్ అయినాయి అని సో మాకు ఒక దరఖాస్తు ఇచ్చినారు. మేము వెంటనే కేసు నమోదు చేసి పరిశోధనలో చేసినాము. ఈరోజు పరిశోధనలో భాగంగా అందులో పనిచేసే ఎంప్లాయీస్ అనేటువంటి రిసీవర్స్ మరియు ఈ మన అన్లోడ్కు సంబంధించిన అమెజాన్కి సంబంధించిన ఎంప్లాయీస్ అనేటువంటి ఒక 6 మంది సాయి కుమార్ మరియు ప్రణవ్, ఆనంద్, మహేష్, కార్తిక్ అండ్ జాంగీర్ అనేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాజమాన్యానికి తెలియకుండా మరియు ఈ కరోనా సంబంధించిన వేళ వాళ్ళ సెక్యూరిటీ ల్యాక్సెస్ను అదనుగా తీసుకొని ఈ 4 లక్షల సామాను సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అందులోకొని వాళ్ళకి తెలియకుండా, యాజమాన్యానికి తెలియకుండా వాళ్ళ నమ్మకాన్ని చొరవ తీసుకొని వాటిని మొత్తాన్ని తీసుకొని వచ్చినారు. అందులో నుంచి ఈరోజు వాళ్ళందరినీ రిమాండ్ చేసి అరెస్ట్ చేసినాము. వారి వద్ద నుంచి ఈ 4 లక్షల ప్రాపర్టీ రికవరీ చేసుకున్నాము. వాళ్ళను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని కాలపత్తర్లో ఘోరం జరిగింది. ఓ రౌడీ షీటర్పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో షానూర్ అనే రౌడీ షీటర్పై దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన షానూర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏరియాలో ఉన్న सीसीटीवी फुटेजలను పోలీసులు పరిశీలిస్తున్నారు. मर्डर होने के बाद वैसा इससे पहले 2 मर्डर कर दिया. ओके इसका थ्रेट है थोड़ा वैसा हम डेली डे एंड नाइट भी चेक करा. हम चेक करके हाफ एन आवर के बाद ये हो गया. हमारा ऑफिसर चेक करके फिर एरिया में घूमे तक 1 आधा घंटे पे ये इंसिडेंट से हुआ. मैं भी एरिया में पेट्रोलिंग कर रहा हूँ. इमीडिएटली घर जाके देख लेकर इमीडिएटली उस्मानिया जाके देख के आ रहा हूँ. हेड इंजरी है, ब्लीडिंग बहुत गया है, अभी ट्रीटमेंट चल रहा है. चांसेस कुछ है साहब उनके बचने के, डेड हो सकते हो? सीरियस कंडीशन है, तो आप ट्रीटमेंट चल रहा है. आपके पीएस लिमिट में 2 दिन पहले ये काउंसलिंग हुआ था रोडी शीटर्स के बारे में, अच्छा रहना बोल के. यस, 1 ईयर से कुछ इंसिडेंट्स नहीं है रोडी शीटरों का. उसके बारे में हम काउंसलिंग प्रोग्राम सर को बुला के काउंसलिंग करके कुरान भी दे दिया, कुरान शरीफ दे दिया, अच्छा आयत पढ़ के भी वो लोगों को समझा दिया. मगर वो लोगों के दिल में थोड़ा इससे पहले गर्जेस रहता ना, उसका भाई मर गया, उसका कोई तो रिश्तेदारों ने वो रिवेंज लेने के लिए हुआ सर का ये हो रहा. मगर हमारा टीम्स गए, अभी हम एक्सपोज करें तो फिर वो लोग भी फिर ज़्यादा टाइम लगता. हमारा टीम कर रहा, जल्दी से जल्दी हम पकड़ लेते. सर इसके बाद अगर आप ऐसे एक्शन होने के बावजूद अब जो प्रोग्राम कर रहे थे काउंसलिंग का, इसके बाद ये फर्स्ट टाइम हुआ ये, तो इसके बाद आप लोग को फिर कुछ काउंसलिंग करेंगे या कुछ पनिशमेंट? हमारा काम है अब 65 रोडी शीटर्स है. हमारा हमारा एवरी डे एंड नाइट सब एरिया में ये करते हुए अभी भी हाफ एन आवर के पहले उसको चेक करा. हमारे पास एविडेंस भी है, मगर ये हो गए. अभी नहीं वाले सर को देखने के हम कंट्रोल करने की कोशिश करते. इन्हें बहुत एक्टिव रोडी शीटर था. सब इंफॉर्मेशन ये नहीं है, मगर थ्रेट परसेप्शन है बोल के हमको मालूम है. उस वजह से डे एंड नाइट एरिया में चेक कर रहा, ये कर रहा. कहीं बोलते ऑलरेडी प्रीवियस 2 मर्डर केस करा ना. हाँ, वो लोगों से होगा उसका ही दुश्मन करा होगा, हम सस्पेक्ट कर रहा, सस्पेक्ट कर रहा, कंफर्म नहीं है. कल हमारा टीम हम पकड़ने के बाद जो है वो आपके सामने और उनके सामने पेश करेंगे. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్ల రేపాక గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా డీఎస్పీ కన్వీనర్ నల్ల నరేంద్ర మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహారాజుల కాలనీ బోర్డులు ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే వలిగొండ మండలంలోని రేపాక గ్రామంలో
మహారాజుల కాలనీ బోర్డు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జిల్లా కో కన్వీనర్ బిఆర్ వెంకటేష్ మహారాజ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ రాజు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశారదన్ మహారాజ్ గారు 5,000 కిలోమీటర్లు 6 నెలల మహా కాలినడక యాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అనేకమైన గ్రామాలలో మహారాజ్ కాలనీ బోర్డులు నామకరణ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మహారాజ్ అనే పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఒకనాడు ఈ దేశం పేరు జంబూదీపం అనే పేరుండే. ఈ జంబూదీప దేశానికి జాంబవంతుడు అనే ఒక మహాచక్రవర్తి పరిపాలన చేసేవాడు. ఆ మహాచక్రవర్తి జాంబవంతుడు ఎవరంటే ఈ మాదిగ బిడ్డ కనుక ఆయన పేరు మీద ఏర్పడినటువంటి ఈ జంబూదీప దేశాన్ని మనం ఒకనాడు మన హోదా మహారాజుల హోదా కనుక మనం గతంలో కోల్పోయినాం. ఆ హోదాని తిరిగి మనం ఆ హోదాలోకి మహారాజులాగా బతకాలి, మనం మహారాజులాగా మన ఆలోచనలు ఉండాలి, మహారాజులాగా మన జీవన విధానం ఉండాలని చెప్పి ప్రతి గ్రామానికి మహారాజుల కాలనీ అని బోర్డు పెడుతూ మన నామ రూప గుణాలను మార్చుకొని ఈ సమాజంలో మనం గొప్పగా ఎదగడానికి అవకాశం ఉందని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కాలనీలకు మహారాజుల కాలనీగా నామకరణం చేస్తూ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఈ దేశంలో మనం ఎంతో గొప్పగా జీవించడానికి మన యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ ప్రతి ఇంటికి గడపకు తిరుగుతూ మన యొక్క జంబూదీప జీవన విధానాన్ని, మన జంబూదీప సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో సిపిఎం నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడించారు. గేట్లెక్కి కలెక్టరేట్లోకి నాయకులు తోసుకెళ్లారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టి ఉపయోగం కోసం నిరసన కార్యక్రమం చేపడితే ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించింది. ప్రజా సమస్యల మీద అది కరోనా సమస్య కానివ్వండి, లేదు ఆరోగ్యశ్రీ సమస్య కానివ్వండి, లేదు కనీసం లాక్డౌన్ సందర్భంలో పేదలందరికీ సాయం ప్రకటించాలి, ప్రజలకి ప్రతి కుటుంబానికి డబ్బులు ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి రేషన్ ఇవ్వాలి, సరుకులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పట్టుకోవడం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ ప్రభుత్వం కేసులు పెడతా ఉంది. కేసులు పెట్టే ప్రభుత్వం మరి సమస్య లేకుండా ఎందుకు చేయలేకపోతా ఉంది? ఇవాళ ఖమ్మం జిల్లాలో 300 దాటిపోయినాయి కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 50,000 దాటిపోయినాయి, దేశంలో 11 లక్షలు దాటిపోతూ ఉంది ఈరోజుతో. ఇంత వ్యాపిస్తూ ఉంటే ప్రజలంతా భయపడతా ఉన్నారు. ఇవాళ నుంచి మొత్తం గాంధీ చౌక్లో, మొత్తం ఖమ్మం పట్టణంలో బంగారం, వెండి షాపులు మొత్తం బంద్ చేశారు, కిరాణా షాపులు మొత్తం బంద్ చేశారు. వ్యాపారులు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. మరొక వైపున విధులు నిర్వహించేటువంటి పోలీసులకు కానీ వైద్య సిబ్బంది కానీ సరైన రక్షణ పరికరాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుకనే వైద్యులు కూడా భయపడుతున్న పరిస్థితి. చాలా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయని పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయరు, ప్రైవేటు వాళ్ళు చేయడానికి వీలు లేదు. మరి జనం ఏం కావాలి? జనం చావాలా? జనం కరోనా బారిన పడి మొత్తం 100 మంది 1,000 మంది చనిపోవాలా? మరి ప్రభుత్వం ఎప్పుడు మేలుకుంటుంది? అందుకే ప్రభుత్వం మేలుకోవాలి, పెద్ద ఎత్తున పరీక్షలు చేయాలి, ప్రజల్ని కరోనా బారిన పడకుండా కాపాడాలి అని చెప్పేసి ఈ మాట చెప్పినందుకు, ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇది ఒక దేశద్రోహ నేరం అయినట్టుగా, కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కూల్చడానికి వచ్చినట్టుగా, ఖమ్మం టౌన్ అంతా కూడా ధ్వంసం చేయడానికి వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం కేసులు పెట్టామని చెప్పంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ఇది రాజరిక ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వం అని చెప్పి ఇది అడగాల్సిన అవసరం వస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేయకుండా, మీరు రోడ్ల మీద రాకుండా, మీరు ఏం ధర్నాలు చేయకుండా మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయండి, మీరు నోరిచ్చే అవకాశం ఉండదు. కానీ మీరు మాత్రం నగరం తగలపడతా ఉంటే చక్రవర్తిపై పిడేలు వాంచుకున్నట్టుగా రాష్ట్రం అంతా కూడా కరోనాతో జనం వణికిపోతూ ఉంటే, రోజు 100 మంది చనిపోతూ ఉంటే, 1,000 మంది కరోనా వస్తూ ఉంటే కేసీఆర్ గారిపై పామోదులు మొత్తం బ్రహ్మాండంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందుకనే కేసీఆర్ గారికి ఇబ్బంది లేకపోవచ్చు, ఆయనకి విశాలమైన ఫామ్ హౌస్ ఉంది, ఆయన అక్కడ కరోనా లేకుండా ఉండొచ్చు. కానీ మరి జనమంతా ఏం కావాలి? ప్రజలంతా ఏం కావాలి? వీళ్ళందరికీ కరోనా వస్తున్న ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉంది. నేను అడగాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది? నేను ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, ప్రభుత్వం మీదే కాబట్టి, చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి, ప్రజలను రక్షించే బాధ్యత కూడా మీకే ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు రక్షించాలి. కానీ కరోనా సమస్యను పక్కన పెట్టి
ఇంకా 50 సంవత్సరాల పాటు పటిష్టంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని పట్టబోయి మొత్తం కూలగొడతా ఉన్నారు. టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చరణ్ అర్ధాంగి అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొనిదెల మరో సేవా కార్యక్రమానికి నాంది పలికారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. ఇకపై రాణి బాగోగులను ఉపాసన చూసుకోనున్నారు. ఈ మేరకు ఆమె జూ అధికారులకు 5 లక్షల చెక్ అందించారు. ఉపాసన అపోలో లైఫ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీశైలం పరిసరాల్లో ఉండే చెంచు గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 6వ విడత హరితహారంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఇంటింటికి పూలు, పండ్లు, మొక్కల పంపిణీని మున్సిపల్ చైర్మన్ మొరా హనుమాన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాయికల్ పట్టణంలో ఇంటింటికి పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తం రాయికల్ పట్టణంలో సుమారు 5,000 ఇండ్లున్నాయని ప్రతి ఇంటికి 8 మొక్కల వరకు పంపిణీ చేస్తున్నామన్నారు. వాటిలో జామ, ఉసిరి, తులసి, మందారం లాంటి పలు రకాల మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రజలు వీటిని జాగ్రత్తగా రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటిది 6వ విడత హరితహారం. ఈ 6వ విడత హరితహారంలో 2,80,00,000 మొక్కలు నాటాల అన్న ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మరి ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి మున్సిపాలిటీకి ఎన్నెన్ని మొక్కలు నాటాలనో, ఎన్నెన్ని మొక్కలు ఇళ్లకు పంపిణీ చేయాలనో నిర్దేశించడం జరిగింది. మన రాయికల్లో 1,00,000 చెట్ల టార్గెట్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ 1,00,000 చెట్లల్లో 60,000 చెట్లు నాటాలి. మరి 40,000 చెట్లేమో ఇంటింటికి సరఫరా చేయాలి. మరి మన దగ్గర 5,000 ఇండ్లు ఉన్నాయి. 5,000 ఇండ్లకు 40,000 చెట్లంటే ఒక్కొక్క ఇంటికి సగటున 8 చెట్లను పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా మనందరి కౌన్సిలర్లు, అధికారులు, ప్రజల ఒక ఆశ ఏమున్నదంటే రాయికలను, చెట్ల రాయికలను చేయాలన్న దాంట్లో భాగంగా మనం నిరంతరం ఉమ్మడిగా కృషి చేస్తున్నామో దానిలో భాగంగా మరి మొక్కలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ విరివిగా నాటాల్సినటువంటి అవసరం ఉన్నది. నాటుతామనే విషయాన్ని మేము సంయుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి 12 మంది కౌన్సిలర్లము సంయుక్తంగా ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము. మాకు తోడుగా మరి కమిషనర్ గారు, మేనేజర్ గారు అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఈ 1,00,000 మొక్కలలో 40,000 మొక్కల పంపిణీ, 60,000 మొక్కలు నాటడం అనేది చేస్తాము. ఎలాంటి ఇబ్బంది ఉండదనేది నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి అధికార, అనధికారులకు, మరి కౌన్సిలర్లందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా కూడా మనము ఫాస్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన వార్డులలో ఇంకా మనం పాదులు, మొక్కలకు గుంతలు దవ్వలేని పూర్తి స్థాయిలో దవ్వలేదు. దయచేసి ఈ రోజు నుంచి మరి 15వ ఆగస్టు, వచ్చే 15వ ఆగస్టు లోపలనే మనము ఈ టార్గెట్ను అచీవ్ చేయాలి, ఈ టార్గెట్ను పూర్తి చేయాలి అని మనకు నిర్దేశించారు. కాబట్టి అందులో భాగంగా మనము ఇంకా కూడా త్వరితగతిన గుంతలు పూర్తి చేసుకుని చెట్లను నాటాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపు ఈసారి నిరాడంబరంగా సాగింది. సైదాబాద్ పురవీధులలో సాగిన ఘటాల ఊరేగింపు ఆధ్యాత్మిక శోభతో దేవాలయానికి చేరుకున్న తర్వాత అసోసియేషన్ సభ్యులు అమ్మవారికి ఘటాలు సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ సుభాష్ చందర్జీ మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా ఎవరికి ఇబ్బందులు కలగొద్దని, అలాగే ఆచారాన్ని కొనసాగించాలని ఊరేగింపు నిరాడంబరంగా నిర్వహించామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ ఉధృతమవుతుంది. ఈ తరుణంలో ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన అఖిలపక్ష నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధిని అరికట్టడానికి 22వ తేదీ నుండి 26 వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సిటీ గంట సరిపోతే మనకి భయంగా గురయ్యాం. ఆయన అందరం 10 రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు ఈయనకు ఎక్కడానికి వచ్చిన వరకు మళ్ళీ ఒకసారి మండలం మొత్తం, ఎందుకంటే మండలం కాదు అన్ని గ్రామాలకు వచ్చే అవకాశం ఉంటుంది, పోయే అవకాశం ఉంటుంది. హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ కూరగాయలకు వస్తారు, కిరాణానికి వస్తారు, అన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం చేద్దామా, మనం ఏదో మరి వచ్చిన ఏరియాని మన రెడ్ జోన్గా ప్రకటించి వాళ్ళ మందమే చేద్దామా, లేకపోతే ఈ మొత్తం దుకాణాలు కానీ ఇది కానీ కొద్దిగా మనం టైమింగ్ అడ్జస్ట్మెంట్ చేద్దామా. మొత్తం 5 రోజులు మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ విధించాల్సింది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మరి 10 రోజులు చదివిస్తే ప్రజలు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, మనం కూడా చూసుకోవాల్సిందే అంతే కదా. మరి రాష్ట్రం బతికేది కాదు. ఇంకొక 5 రోజులు, 2 గంటలు 3 రోజులు తిరిగి ఈ బుధవారం నుంచి కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది ముస్తాబాద్లో, ఇదివరకు లేకుండే. కాబట్టి కరోనా గురించి మన పెద్దలందరూ మాట్లాడదామని అందరం కలిసి మన ఊరిని మన మండలాన్ని రాకుండా, కరోనాను రాకుండా చేద్దామనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే 5 రోజులు బుధవారం నుండి ఆదివారం వరకు మొత్తం లాక్డౌన్, ముస్తాబాద్ లాక్డౌన్ చేద్దామని మాట్లాడుకోవడం జరిగింది. దీనికి పెద్దల సమక్షంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కూరగాయలు మాత్రం సడలింపు ఉంటుంది, దీనికి అందరూ సహకరించాలి. మళ్ళీ తర్వాత కూడా కూరగాయలు అట్లే కొనసాగుతాయి. కానీ చికెను, మటను, జనరల్ షాపులు అనేవి ఆదివారం నుండి 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అమ్ముకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ దయచేసి దండం పెడుతుంటూ ముస్తాబాద్ ప్రజలందరికీ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం దళితులను అణచివేతకు గురిచేస్తూ, అవమానిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే దళితులపై ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే విషయంలో పాలకులు దళితులను అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. దళితులపై ప్రభుత్వం చేసే దారుణమైన పనులు, దౌర్జన్యాలను పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు దళితులపై దారుణాలను, దౌర్జన్యాలు చేయడం మానుకోవాలని వేగేష్ణ నరేంద్రవర్మ హితవు పలికారు. దళితులు అణిచివేత మీద, దళితులు మనోభావాలను దెబ్బతీసే విషయాల్లో, దళితుల్ని చిన్నవాళ్ళని చేసి అన్ని విషయాల్లో వాళ్ళని చులకనగా చేసే ఈ ప్రభుత్వం అధికార మతం, అధికారం మత్తులో ప్రవర్తించే విధానం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి వైరల్ అయిన విషయం మేము అందరికీ తెలుసు. అట్లాగే 2-3 రోజుల క్రితం జస్టిస్ రామకృష్ణ, చిత్తూరు జిల్లా, ఆయన మీద హత్యా ప్రయత్నం జరగటం, పోలీసులకి కూడా ఒక జడ్జి ఫిర్యాదు చేద్దామని వెళ్తే ఫిర్యాదు నమోదు కూడా చేసుకోకుండా
కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించిన తీరు, కేసు పెట్టినా కూడా స్పందించిన పరిస్థితి, ఒక జడ్జి విషయంలోనే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది మనందరం గుర్తుంచుకోవాలి. ఇదంతా అధికార పార్టీ తప్పిదం కాదా? దీని మీద దళిత జాతి మాత్రమే కాదు, మనమందరం కూడా కలిసి నడవాలి. దళితులకు జరిగే అక్రమాలను ఖండించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మనందరికీ తెలుసు మన రిజర్వేషన్లు ఏంటి, మన న్యాయ వ్యవస్థ ఏంటి, మన చట్టాలు ఏంటి, మనందరినీ భారతదేశంలో ఎలా నడిపించాలి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలకి తెలియజేసిన అతి పవిత్రమైన రాజ్యాంగ గ్రంథం ఏదైనా ఒకటి ఉంది అంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతుడు, భారత జాతి ముద్దుబిడ్డ, దళిత జాతి ఆయుధం, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చిత్తూరు జిల్లా ఇస్సార్పురం మండలం చిన్న తయ్యూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. సుధాకర్ తన భార్య సింధు ప్రియతో గొడవ పడిన కారణంగా ఆమె తన 2 కుమార్తెలైన శ్రీలత, మధులను తీసుకుని సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సుధాకర్ బావి వద్దకు వచ్చి చూడగా తన భార్య, 2 కుమార్తెలు శవమై తేలిన దృశ్యాన్ని చూసి జీవితంపై విరక్తి చెంది తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడి శవమై తేలడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి భేటీ. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై గవర్నర్కు వివరించిన కేసీఆర్. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు. ఈ నెల 22న ఏపీ కేబినెట్ విస్తరణ కోసం సమావేశం అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం. పాత బస్తీలోని కాలపత్తర్లో రౌడీ షీటర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి పారిపోయిన దుండగులు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో హరితహారం. పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు. పల్నాడులోనే కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.